సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్య అధికారి మధుసూదనాచారి. పుంగనూరు పట్టణంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి డాక్టర్ మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా వాతావరణంలోని మార్పులు, మంచు, చలి కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అదే కదా నమస్కారం. ఇప్పుడు వాతావరణం మారి చలి తీవ్రత ఎక్కువైంది. అలాగే పండగలు, సంక్రాంతి పండుగల సంబరాలు ఇవన్నీ ఒక రీజన్స్తో మనకు సీజనల్ జబ్బులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జలుబు, దగ్గు, ఆయాసంతో వస్తున్నారు. కొంతమంది ఈ పండుగలు చేసిన తర్వాత కొంతమందికి వామిటింగ్ మోషన్స్ కూడా వస్తున్నారు. బట్ ఎక్కువగా ఈ సీజన్లో మనకు ఈ చలికి ఆయాసం, ఉపశమన వ్యాధి, ఆస్మా ఎక్కువ అయ్యి వస్తున్నారు చాలా మంది. ఇంకా పిల్లలైతే జలుబు, దగ్గుతూనే వస్తున్నారు. ఈ మామూలు ప్రతి సీజన్లో వచ్చేదే, అయితే ఏం బయట అవసరం లేదు. కాకపోతే మనకు ఈ కొత్తగా ఈ మధ్య హెచ్ఐవి వైరస్ అనేసి కొంచెం దినాలు భయపడలేదు. బట్ మనకు అదేని కంట్రోల్లో ఉంది, మనకేం ప్రాబ్లం లేదు. ఈ సీజనల్ జబ్బులో మనము వెంటనే మన దగ్గరలోని ఆసుపత్రికి చూపించుకుంటే త్వరగా నయం అయిపోతుంది. ఎక్కువ ఆయాసం అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం అడ్మిట్ చేస్తున్నాం. అవసరమైతే నెబ్యులైజేషన్ ఆక్సిజన్ పెడుతున్నాం. ముఖ్యంగా ఒకరి నుంచి ఎవరు కలుపుకోకుండా మాస్కులు వాడడం, చేతి శుభ్రత పాటించుకుంటే, జనాల్లో ఉన్నప్పుడు మాస్కులు వేసుకుంటే చాలా ఒకరికొకరు కలుపుకోవడం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఒకరికి వస్తానే ప్రతి ఇంటికి బాధికి అందరికి వస్తుంది కాబట్టి చాలా వరకు వైరల్ జబ్బులే. మాస్క్ వేసుకుంటే ఇంట్లో కాపాడుకోవచ్చు. చేతులు వాష్ చేసుకోవడము, గాలి వెలుతురు బాగా వచ్చేలా తలుపులు ఓపెన్ చేసుకోవడము వాడుకుంటే రావచ్చు. ఇంకా రెండోది వచ్చి రాత్రిపూట చాలా వరకు మనకు కమ్మలి రగ్గులు వాడుతుంటాము. వాటి వల్ల కూడా జలుబు, దగ్గులు ఎక్కువ ప్రబలుతాయి. ఎందుకంటే దాంట్లో డస్ట్ మైట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అట్లా ఉపశమన వ్యాధి ఉన్న వాళ్ళు, జలుబు ఉన్న వాళ్ళు మాత్రం ఆ టైంలో రగ్గులు, కమ్మలి వాడుతుంటాం ఉంటే మేలు. కాటన్ దుప్పట్లు వాడుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగుండేలాగా మనం చూసుకోవాలి. తెల్లారుజామున ఎక్కువ ఆయాసం ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అట్లా ఏదైనా సడన్గా ఆయాసం వచ్చినప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి మన హాస్పిటల్ వచ్చి ఇస్తే మనం వెంటనే వైద్యం చేసుకుంటే వెంటనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ చిన్న జ్వరాలు ఇవన్నీ కూడా మన హాస్పిటల్, ప్రతి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి అని వాడుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా రాకుండా చూసుకోవడానికి మనం చేతులకు శుభ్రత, మాస్క్ ధరిస్తే ఇవి త్వరగా కంట్రోల్ చేసుకోవచ్చు. మిట్టపల్లిలో పశు ఆరోగ్య శిబిరం. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం పశు వైద్యాధికారి చందన ప్రియ ఆధ్వర్యంలో మిట్టపల్లి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 262 పశువులకు పిడుదల మందుల పిచికారీ, 36 దూడలకు, 225 ఆవులకు నట్ట నివారణ మందులను పంపిణీ చేశారు. 320 గొర్రెలు, మేకలు, నట్ట నివారణ మందులు, 40 పశువులకు గర్భకోశ చికిత్స నిర్వహించామని వైద్యాధికారి చందన ప్రియ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ప్రతి పంచాయతీలోని గ్రామాలలో ఈ నెల 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, రైతులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.